సంజన గారి వీళ్ళ హస్బెండ్ ఏంటి ఓన్లీ 10% చూసారంటాడు. 10%కే ఇంత విధ్వంసం అయితే ఇంకా ఆవిడ ఫుల్ పొటెన్షియల్ చూపిస్తే కంప్లీట్ అతలాకుతలమే, ఇంకేం మిగలదు, స్మాష్ యాషెష్ అంతే. ప్రోమోటివ్ అనాలిసిస్ ఇది కొంచెం అంటే షార్ట్గానే ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. నేను ఇక్కడ పట్టిన లవ్ సింబల్కి న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. ఈరోజు ఎమోషనల్గా ఉంది కొంచెం. ఇంక ఎలాగే ఉంటుంది అంటే మదర్ ఆ సెంటిమెంటే అంతే. ఇంకా పిల్లల లోపలికి వచ్చినా లేదంటే తల్లి లోపలికి వెళ్ళినా మనకు కొద్దిగా ఇదిగా ఉంటుంది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం ఎమోషనల్ డోస్ ఎక్కువ ఉంటుంది. ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఎనీవే, వీడియో లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక మైల్ స్టోన్ దగ్గర ఉన్న 75 కొట్టేస్తామా మీరందరూ సపోర్ట్ చేస్తే. అసలు మీరు గట్టిగా సపోర్ట్ చేస్తే 1 lakh కూడా కొట్టేస్తాం తెలుసా. ఆ రేంజ్ వ్యూవర్షిప్ వస్తుంది. మంత్లీ లాస్ట్ వీకే ఒక 2 lakhs వరకు న్యూ యూజర్స్ కనిపించారు 2 weeksలో. అది సంగతి. సో మీరు కొడితే మనం వెళ్ళిపోతాం, జస్ట్ సపోర్ట్ చేయాలి మీరు అంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటి తెలుసా, ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడైతే వాళ్ళ పాపని ఎత్తుకొని నాలాగే ఉందన్నారు చూసారా, నేను ఒక విషయం మీద కనెక్ట్ అయ్యా. అదేంటంటే చిన్నపిల్లలు అంటే నాకు కూడా కొడుకున్నాడు కాబట్టి నేను ఒక 4 రోజులు వాడికి 10th month అనుకుంటా అప్పటికి, అంతే 10th month టైంలో ఒక 4 రోజులు లాస్ట్ ఇయర్ జూన్, జూన్కి లాస్ట్ ఇయర్కి వాడు పుట్టింది. జూన్కి 10 months. అప్పుడు నేను ఒక పని మీద హైదరాబాద్ వెళ్ళా, కేసు అంత గొడవలో. ఆల్మోస్ట్ ఒక 1 month ఉన్న హైదరాబాద్లో. తిరిగి వచ్చేప్పటికి నన్ను గుర్తుపట్ల. వాడు అక్కడ నేను చక్కగా నేను పడుకోబెడతాను, నా మీద చక్కగా పడుకుని పోతాడు, నేను పాట పెడితే అలా నిద్రపోతాడు, అన్నీ చేస్తాడు. గుర్తుపట్టకపోతే నాకు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. అబ్బా ఎందుకు వెళ్ళాను, అనవసరంగా వెళ్ళానా అని. నేను ఎంత గట్టిగా పోరాడినా కూడా వాటి మీద వీటి వల్ల నేను అబ్బా అనవసరంగా ఏమైనా అయిందా, అనవసరంగా ఎన్ని చేసుకున్నాం అన్న వాడి వల్ల వచ్చింది. సో పిల్లల్ని వదిలేసి ఉండటం అంత ఈజీ కాదు. మీరు అడగచ్చు, ఎవరైనా బిగ్ బాస్ బయట ఉండే వాళ్ళు అడగచ్చు, ఏముంది ఎందుకు మరి వెళ్తున్నారు, ఎందుకు ఉంటున్నారంటే లైఫ్లో కొన్ని సాధించాలంటే కొన్ని సాక్రిఫైజెస్ తప్పదు. నేను ఇక్కడ నుంచి ఇట్లా మాట్లాడుతూ ఉంటానా, నా కొడుకు డోర్ కొడతా ఉన్నాడు అంటే ఏముంది, ఒక 10 నిమిషాలు మళ్ళీ వెళ్తాలేండి వాడి దగ్గరికి. కానీ బట్ కొన్ని సాధించాలి, కొన్ని చెయ్యాలి అంటే జీవితంలో కొన్ని సాక్రిఫైజెస్ తప్పదు. మనందరం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అలా అంటే ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీ నుంచి గ్రో అవుతూ ఉన్నాం. మనకి ఏదైనా సాధించాలంటుంది, అలాగే ఎవరికైనా ఉంటుంది. సంజన గారికి ఒక కెరీర్, ఒక మోడల్గా స్టార్ట్ చేశారు, ఒక హీరోయిన్ అయ్యారు, తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చింది ఫ్యామిలీ వల్ల, మళ్ళీ ఆవిడ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్, ఒక ఆపర్చునిటీ ఆవిడకి. అలాంటి ఆపర్చునిటీ మరి 3 months అయినా, అది 4 months అయినా, లేదంటే 2 months అయినా ఆ ఎడబాటు తప్పదు. లైఫ్లో మనం గ్రో అయినప్పుడే, మనం గ్రో అవ్వాలనుకున్నప్పుడు ఆ సాక్రిఫైజెస్ తప్పదు. ఇది ఫ్యామిలీస్ అర్థం చేసుకోవాలి. నాకు వాళ్ళ హస్బెండ్ని చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపించారు. ఇంతకుముందు వీడియో మెసేజ్లో చూసినప్పుడు అలాగే అనిపించారు, ఇప్పుడు అలాగే అనిపించారు. నువ్వు ఏదైనా సాధించావంటే మా నీ వెనక నీ ఫ్యామిలీ నుంచున్నట్టే. ఎవడు వెనకాల ఎవడు ఫ్యామిలీ నుంచకపోతే నువ్వు సాధించలేవు. ఫ్యామిలీ నుంచుంటేనే సాధించగలం. ఫ్యామిలీ కూడా అంతే. మన వాళ్ళు ఎవరైనా సాధించాలంటే నుంచుండిపోండి. అంతేగాని కంప్లైంట్స్ చేసుకుంటా టైం ఇట్లేదు, అది ఇట్లేదు, ఇది ఇట్లేదు అనేది అనవసరం. ఒక పీరియడ్, ఒక పార్ట్ ఆఫ్ ద టైం అలా ఉంటుంది. సో వాళ్ళని చూస్తే నాకు అది అనిపించింది. ఒకరికొకరు సపోర్టివ్గా ఉంచున్నారు. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు సంజన గారు వాళ్ళ హస్బెండ్కి ఉంచున్నారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ సంజన గారి కోసం ఉంచుంటున్నారు. వాళ్ళ పిల్లలను చూసుకోవటం, ఆయన ప్రొఫెషన్ చూసుకోవటం, వీళ్ళు ఏదైనా బిజినెస్లు ఉంటే అవి చూసుకోవటం. హస్బెండ్ అండ్ వైఫ్ అలా ఉండాలి. సో వీళ్ళు దానికి మనకు ఒక ఎగ్జాంపుల్. ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఆ ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ ఇవే. సో నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వాళ్ళని చూస్తే. అయితే ఏంటంటే ఇక్కడ మ్యాటర్ అంటే సంజన గారికి బిగ్ బాంబ్ వేశారు కదా, మరి ఎందుకు సంజన గారి ఫ్యామిలీ వచ్చింది అంటే అకార్డింగ్ టు సోషల్ మీడియా రూమర్స్ బిగ్ బాస్ మామ ఒక అవకాశం కల్పించారు సంజన గారికి. నేను నిజంగా బిగ్ బాస్ మామకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దీన్ని ఒక 3 రోజులు డ్రాగ్ చేసి ఫ్రైడేకో తీసుకెళ్ళి ఆవిడని మానసికంగా శోభ పెట్టి ఆవిడ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే అది ఎవరికి మంచిది కాదు. అది అన్నెసరీ, అసలు అన్వాంటెడ్ టీఆర్పీ. అది టీఆర్పీనే కాదు, అది జనాలు ఎందుకు ఇలాగా అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు. సో దానికి ఒక బ్రేక్ వేశారు. సో ఏం చేశారంటే సంజన గారిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారంట. ఎవరైనా మీకోసం వాళ్ళ టైం నుంచి మీకు ఇస్తారేమో టైము కనుక్కోండి, అప్పుడు మీ ఫ్యామిలీ వస్తుంది అంటే ఇక్కడ ఇమాన్యుయల్ ఉంచున్నాడు అంట. సో 45 minutesలోంచి ఒక 20 minutes ఇమాన్యుయల్ సంజన గారికి ఇచ్చారంట. భరణి అన్న 15 minutesలోంచి ఒక 5 minutes సంజన గారికి ఇచ్చారంట. కళ్యాణ్ ఒక 15 minutesలోంచి 5 minutes సంజన గారికి ఇచ్చారంట. ఈ త్యాగాలు కరెక్టేనా? ఇలాంటి త్యాగాలు అవసరమా? ఈ త్యాగాల వల్ల వాళ్ళకి ఉపయోగం ఉందా? ఇవి రైట్ త్యాగాల, రాంగ్ త్యాగాల అన్నది నైట్ మన ఎపిసోడ్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం దానికోసం, సరేనా? దానికి నాకంటూ ఒక ప్రాస్పెక్టివ్ ఉంది. కాకపోతే అది నిజం, అది కరెక్టే, అలా జరిగింది, అది ఏ విధంగా జరిగింది అన్నదాని ప్రాసెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది.
సో డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి అదంతా చూసిన తర్వాత అప్పుడు మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అలా వాళ్ళందరూ కలిసి ఒక 30 మినిట్స్ ఎంతో 25 మినిట్స్ 30 మినిట్స్ సంజన గారికి ఇచ్చారు. సో దాంతో బిగ్ బాస్ సంజన గారి ఫ్యామిలీ అలౌ చేశాడు. థ్యాంక్స్ టు బిగ్ బాస్. సంజన గారి ఫ్యాన్స్ అందరూ అంటే థ్యాంక్స్ చెప్పాలని కాదు కానీ బట్ 3 రోజులు సాగదీయకుండా ఉంచారు కదా, దానికి ఎట్లా పంపిస్తారని తెలుసు. ఆవిడ్ని శోభ పెట్టి ఆవిడ హెల్త్ పాడు చేసేసి ఆవిడని డౌన్ చేసే కన్నా ఇది బెటర్. సో నాకు అది కొంచెం ఇదిగా అనిపించింది. ఆవిడ కూడా ఎప్పటి నుంచో ఫ్యామిలీ 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 అని పాపం సఫర్ అవుతానే ఉన్నారు. ముఖ్యంగా అమ్మ మనం ఉండి మన అమ్మని చూడాలనుకోవటం ఒక ఎత్తు అయితే, అమ్మ లోపలుండి 2 పిల్లలు చంటి బిడ్డలు, దట్టు నెలల పాపేనా, అంత ఈజీ కాదు మా అది. ఆవిడ అలా దాన్ని ఓర్చుకొని ఎన్నో రాత్రులు ఏడ్చుకుంటా, సో ఇమాన్యుయల్ తను ఓదారుస్తా అలా నుంచున్నారు. ఆవిడ నిరీక్షణకి ఈరోజు ఫైనల్గా తెరదించాడు. ఇంకొక 2 రోజులు సాగదీస్తుంటే మాత్రం నా చిరాకు వచ్చేది. చూడండి మిగతా వాళ్ళు ఇంకొక యాంగిల్ చూడండి, బిగ్ బాస్ కూడా అర్థమైంది. మిగతా వాళ్ళ మూమెంట్స్ కూడా దీనివల్ల ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏదో అక్కడ వేస్తూ ఉంటాడు, మధ్యలో సంజన గారు బాధపడుతూ ఉంటారు, ఇది వేయాలి అది వేయాలి. చూసి ఆడియన్స్కి అదొక ఫ్లేవర్ మిస్ అవుతూ ఉంటుంది. అక్కడ చూసి వాళ్ళు అక్కడ ఎమోషన్ ఫీల్ అయ్యే లోపల ఇచ్చడం అబ్బా పాపం రా సంజన గారు అని చెప్పి ఆ ఎమోషన్ పోతుంది, ఈ ఎమోషన్ పోతుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా తేజది అదే జరిగింది. ఇంకా తేజదైనా ఓకే, సంజన గారు అసలు తీసుకోలేము మనం. ఆవిడ పడే బాధను అసలు యాక్సెప్ట్ చేయలేము. ఖచ్చితంగా బాధపడతాం, ఇంకా గట్టిగా బాధపడతారు ఆడియన్స్. అందుకోసం బిగ్ బాస్ కూడా అర్థమైంది, అమ్మో ఇలా కాదు ఇది అని చెప్పి. ఇలాంటి నెక్స్ట్ టైము ఇలాంటి లఫూట్ పెట్టబాకండి, చాలా సిల్లీగా ఉన్నాయి ఇవి. పెడితే దిగిపోవాలా, ఎలా ఉండాలి, వైల్డ్ కార్డ్స్ ఎలిమినేషన్ ఎలా ఉంది అతలా సోషల్ మీడియా అలాంటిది ఏదైనా పెట్టండి. అట్లీస్ట్ ఒక బజ్ భయంకరంగా ఉంటుంది, తిట్టుకోవడం ఏది కాదు. కానీ ఇదేంది ఇది, ఇవన్నీ పాతపోయిన స్ట్రాటజీలు ఇవన్నీ. ఒకసారి పెట్టారు అయిపోయింది అంతే, ఇదంటే మళ్ళీ పనికిరావు పేలవు. సో ఫైనల్గా ఆవిడ నిరీక్షణకి తెరదించారు, వాళ్ళ పిల్లలు ఎంటర్ అయ్యారు. ఇంకోటి తెలుసా, ఈ ఫ్యామిలీస్కి పిల్లలకి వీటన్నిటికీ ఇదొక లైఫ్ లాంగ్ మెమరీ. అంటే తర్వాత ఎప్పుడైనా నేను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాను, ఇంకో నా కొడుకు వాళ్ళు అడుగుపెట్టాను, లేదంటే ఇంకో మా మమ్మీ వాళ్ళని అడుగుపెట్టాను, తర్వాత వాళ్ళు వేసుకొని చూపించుకోవచ్చు. ఇది నేను ఇంకా క్యూట్ పాప నేనే. మా మమ్మీ బిగ్ బాస్లోకి వెళ్ళింది, తెలుగు బిగ్ బాస్, ఇంకో ఉన్నాను మా డాడీ, అసలు ఎలా చెప్పుకోవచ్చు ఆ పిల్లలు. సో అక్కడ రోజెస్ పెట్టారు ఆ స్టోర్ రూమ్లోనే. ఎక్కడో సంజన గారిని బయటికి పిలిచారు, ఫ్రీజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని లోపల పంపించారు. సో ఇన్ని సాక్రిఫైజెస్, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సాక్రిఫైస్ చేసినట్టే. సో ఆవిడ వెంటనే పిల్లల్ని హక్ చేసుకొని పాపను చూసి నాలాగే ఉంది అని చెప్పి మురిసిపోతా ఉన్నారు. అవి చూడగానే నాకు కూడా చాలా ముసిముసి నవ్వులు వచ్చినాయి. నేను కూడా మా వాడిని చూసి నాలాగే ఉందంటే చాలామంది నాలాగే ఉందనుకుంటారు, కానీ మా చుట్టాలు అందరూ మా వైఫ్లా ఉందంటారు. అంటే మా వైఫ్ కూడా నాలాగే ఉన్నట్టు ఇంకా. సో ఇమాన్యుయల్ తనని బాబుని కిస్ చేయటం, బాబు ఇమాన్యుయల్ కిస్ చేయటం, ఇమాన్యుయల్ ఈ తమ్ముడా అనేది భలే వెరైటీగా ఉంటుంది. మీ అమ్మ అందరితో కూడా నువ్వు ఉండిపోరా మీ అమ్మని పంపించేద్దాం అని చెప్పి ఆ పిల్లని, సో వాళ్ళకి టైం ఇద్దాం, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల మన పిల్లడితో ఆడుకుంటూ ఉంటారు అనమాట. మీ అమ్మ అందరితో గొడవలు పడిద్దిరా తమ్ముడా, ఈ తమ్ముడు అనేది మాత్రం బాగుంటుంది. నేను చెప్పలేకపోతున్నారా తమ్ముడా, నువ్వేనా వెళ్ళేటప్పుడు చెప్పరా అంటే ఓకే అన్నాడు. సో ఓకే చెప్తాను అన్న విధంగా. తనకు తెలుగు వచ్చా అంటే నాకు తెలిసి మ్యాక్సిమం రాదు, ఓకే అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. సంజన గారు ఇంకా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడతారు, బాగుందా షో చూస్తుంటే బాగుందంటే కోపంగా ఉంటున్నానా నేనేమైనా అంటే అరవటం ఇలాంటివి ఉన్నాయంటే ఆయన చూడండి, ఏమైంది నీకు అనుకుంటున్నావు, ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నావు అని అనుకుంటున్నావు, ఆవిడ చూసి ప్రశాంతంగా ఉన్నావు అనుకుంటున్నానంట. లేదే కొంచెం మరీ అంత అరిచేసి అంత ఇదిగా ఉండరు కానీ, బట్ కొన్ని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటారు. అంటే తెగ నవ్వుకున్నారు సంజన గారు ఈ నవ్వు గమనించండి, చాలా ప్యూర్ హార్టెడ్గా నవ్వుకున్నారు. స్టార్టింగ్లో ఉండే సంజన గారు చాలా గట్టిగా ఇదిగా ఉండాలి, చాలా రోజుల తర్వాత కనిపించింది నాకు. మధ్యలో ఈ గేము, ఈ ఫైర్ స్ట్రోమ్లు, ఎలిమినేషన్స్, ఈ నామినేషన్స్, ఎలాగైనా టాప్ 5 ఉండాలని తపన, ఏదైనా చెయ్యాలని ఆలోచన, చేస్తే అది రివర్స్ అయిపోతుంది, చేయకుండా ఉంటేనేమో సేఫ్ గేమ్ ఆడలేదు అంటున్నారు, చేస్తేనేమో ఫీడ్బ్యాక్లు వచ్చేస్తున్నాయి, చూస్తేనేమో కాంపిటీషన్ చాలా ఇదిగా ఉంది, అందరూ టాప్ 5 క్యాండిడేట్స్ లాగే ఉన్నారు, కానీ ఆవిడ టాప్ 5కి వెళ్ళాలి. ఈ ప్రెషర్తో ఆవిడ నవ్వటం మర్చిపోయారు. సో ఫైనల్గా ఒక ప్యూర్ నవ్వు చూసాం, ఇదంతా మోటివేట్ చేస్తుంది వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. సో దాని తర్వాత సంజన గారు ఇమ్మని పిలిచి నేను అసలు గొడవ పట్టలేదంటరా అని చెప్తుంటే అవునా అనగానే హస్బెండ్ 10%, నాట్ ఈవెన్ 10% కూడా కాదన్నారు. నేను అనగా ఏమేమి 10%కే అతలాకొతలం చేస్తున్నావా తల్లి నువ్వు, ఇంక నువ్వు 100% ఫుల్ పొటెన్షియల్ చూపిస్తే ఏముండదు, ఆ బిగ్ బాస్ కూలిపోవటమే ఇంకా. సో నెక్స్ట్ వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉన్నారంటే బాబు ఇంకో కెప్టెన్సీ బోర్డులో ఎక్కడ ఉన్నారని చూపిస్తున్నారు. గెలిచిరా అమ్మ అన్న మాటలు వెనక నుంచి వినిపిస్తున్నాయి, అది ఓవర్ దాంట్లో వేసారనమాట. సో దాని తర్వాత అందరూ ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఆ పిల్లలు వచ్చి బాగా మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అమ్మను వదిలేసి వాళ్ళు కనుక ఏడిస్తే నరకమే మామ,
ఇది మాత్రం ఏందులేండి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. 10 వారాలు అయిపోయింది, 11వ వారం, ఇంకొక 5 వారాలు అందరికీ ఆ ఎమోషన్స్లోంచి మనం బయటకు వస్తాం. ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తాం, అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయిపోయిందని బాధపడతాం. ఒక్కొక్కసారి మధ్యలో మన కంటెస్టెంట్స్ ఇబ్బంది పడినాడు, అంటే మీ ఫేవరెట్స్ ఇబ్బంది పడినప్పుడు ఇది అయిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత అబ్బా అయిపోయింది అనిపిస్తుంది. గెలిచిన ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు, ఓడిపోయిన వాళ్ళ ఫ్యాన్స్ తిట్టుకుంటూ ఉంటారు, ఇంకోసారి బిగ్ బాస్ చూడకూడదు అనుకుంటారు. ఇంకంతే రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. ఇక్కడ నుంచి అంతా ఎమోషనల్గానే ఉంటుంది. ఇక 4 వారాలు కళ్ళు పూసుకుంటే అట్లా గడిచిపోద్ది. సో ఇది ప్రోమో అనాలిసిస్. నచ్చింది ప్రోమో. ఆ ఎమోషన్స్ హార్ట్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది కైండ్ ఆఫ్. ఇంకా నైట్ చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. నాకు తెలిసి ఈరోజు 3 ఎంట్రీలు ప్లాన్ చేస్తారేమో బిగ్ బాస్, లేదంటే అట్లాగా మళ్ళీ లాస్ట్కి మళ్ళీ కెప్టెన్సీ రాసి పెట్టాలి కదా. అది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాము. మీకు ప్రోమో చూస్తే ఏమనిపిస్తుంది అన్నది మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.